హలో నమస్తే అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మన బ్లాగ్స్ ఎగ్స్, కోడిగుడ్లు, ఉల్లిగడ్డలు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు తెలుసు కదా. ఇక్కడైతే కొంచెం బగారా సంబంధించిన సామాన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, నూనె మంచిగా ఉల్లిగడ్డలు ఇట్లా గోలించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఓనియన్ అయితే మంచిగా ఇట్లా గోలించుకోవాలి. గోలుతుంది. తొందర గోలాలంటే ఇక ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత వేసుకో. మంచిగా ఎల్లో కలర్ వచ్చేదాకా కూడా కలుపుకోవాలి. ఇది మంచిగా గోలండి. చూడు యానాలు, ఇగో ఇవి అయితే ఇప్పుడు మన గుడ్లు ఒట్టు పీసుకొని కొట్టేసి, ఇగో ఉల్లిగడ్డలు మంచిగా గోలిన తర్వాత, వీడియో తీసుకోవడం లేక వీడియో తీయలేదు సారీ. ఉల్లిగడ్డలు మంచిగా గోలిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలుపుకున్నా కొంచెం కొంచెం. మళ్ళీ కొడుగుడ్లు కొట్టుపోసిన తర్వాత మళ్ళీ కూడా నేను ఉప్పు కారం మసాలా వేసుకున్నా. ఇట్లా ఉంది. ఇప్పుడు ఇట్లా మంచిగా ఇది గోలాలి. గోలిన తర్వాత గడ్డలు ఉండాలంటే దీన్ని ఇట్లనే ఉంచి తర్వాతలా కడి చేసుకోవాలి. అప్పుడు మంచిగా అవుతుంది. ఓకే, ఇప్పుడే కలుపుకోకూరి కడిపితే అంటే పులుపులు అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. కాకపోతే కింద మాడని వేయకూరి, మంట తక్కువ పెట్టుకోరి. నూనె మాత్రం చుట్టూరుగా వస్తుంది చూడు. ఓకే, ఇట్లా వేసుకున్నాక తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇట్లా ఉల్టా పల్టా వేసుకున్న తర్వాత చిన్న చిన్న కడి చేసుకోవాలి. టేస్ట్ మంచిగా ఉంటుంది, తినబుద్ధి అవుతుంది, వెరైటీ ఉంటుంది. ఓకే, ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత పక్కనైతే సైలెంట్ అన్నం వండుతుండు. అన్నం వండినట్టే కొంచెం ముమ్మకాయలు పెట్టినాము అందుకు ఇప్పుడే. తర్వాత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా చూస్తారా, ఇంకా మాడకుండా ఉండాలంటే అందుకే కొంచెం నూనె తక్కువ పోసినాం కదా. ఇట్లా అనుకోరి సైడ్లకు మాడకుండా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఏదేది గోలలేదో అదంతా మళ్ళీ గోలుతుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, చూపెడతా. గడ్డలు ఉంటాడు, చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే తిప్పి వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇట్లా ఉల్టా పెద్ద చెంచా తీసుకొని ఇట్లా ఉల్టా వేసుకున్నాం అనుకో, మంచిగా ఉంటుంది. ఊకే ఇట్లా లపా 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 కలిపినాం అనుకో, ఇట్లా కలిపితే అంత కుక్కులు అవుతుంది, మంచిగా ఉంటుంది. గడ్డలు ఉంటేనే పిల్లలకు కూడా పెద్దోళ్ళకు తిన్నా కొద్దీ మంచిగా తినబుద్ధి అవుతుంది, ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, మీకెంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్నలు, రిక్వెస్ట్. ఓకేనా? ఫైనలీ ఇట్లా అవుతుంది. ఇంకొంచెం ఇది ఉడకాలి. గడ్డలు అవుతుంది అన్న కదా, ఒక్కొక్క గడ్డ ఇట్లా అవుతుంది. కింద కూడా అడగంటుంది అన్న కదా, అడిగేమంటలేదు. కొంచెం స్మెల్ రాకుండా మంచిగా గోలించుకోవాలి. ఇది మొత్తం గోలిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవాలి, లేదు అంటే కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. మూత పెట్టుకోవాలి, జస్ట్ ఇంకా మంచిగా అవుతుంది. చూడండి ఫైనల్లీ టచ్గా. ఇప్పుడు మూత వేసుకొని ఒకసారి చూద్దాం. ఇట్లా అయింది. ఇట్లా ఉంటే మంచిగా పిల్లలైనా పెద్దలైనా మంచిగా తినచ్చు. ఓకే, ఇది మాత్రం మాకు ఇద్దరికి 2 సార్లకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నైట్కి. ఓకే అన్నలు, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసుకోండి, సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్. నాకైతే ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇలా వాటర్ అస్సలకే పోయలేదు, టమాటాలు కూడా వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఎట్లా చేసినామో చూసిగా సింపుల్గా
నస్తే మీరు కూడా చేసుకోండి, కంపల్సరీ చేసుకుంటారని ఆశిస్తూ ఉంటుంది. బాయ్. థ్యాంక్ యూ. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లైక్ కొడతారని ఆశిస్తున్నా. నేను మీ స్వామి అంబటి 555. బాయ్ బాయ్. ఇగో చూడూరి అన్నలు, లాస్ట్ ఫైనల్ అయితే ఇట్లా అయింది. ఎగ్ కబ్బూసలు రోటీ అంటారు కదా, రొట్టెలు అయినా కానీ అన్నంలో అయినా కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్. చూస్తారా, మీరు కూడా తినండి, మేము తింటున్నాం. ఎట్లా సాయాలన్నా? సూపర్ ఉంది. వావ్. ఓకే బాయ్. లైక్ కొట్టుర్రి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. దుబాయ్లో మీ తమ్ముడు అన్న స్వామి 555.